ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలమంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం 11, అదేవిధంగా వ్యయం 5గా చెప్పబడుతుంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానం 4 అని తెలియజేయడం జరుగుతుంది. ఇక గ్రహ సంచారం వాటి యొక్క ఫలితాల గురించి మనం చూసినట్లయితే, ఈ రాశి వారికి గురువు జూన్ 6వ తారీఖు వరకు కూడా తృతీయ స్థానమందు లోహమూర్తిగా ఉండి ధన నష్టం అయితే జరుగుతుంది. తదుపరి జూన్ 2 నుండి చతుర్థ స్థానంలో గురువు రజితమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు కలగజేస్తారు. అదేవిధంగా శనిగ్రహం వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తాడు కాబట్టి, అదేవిధంగా రాహుకేతు గ్రహములు కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు వ్యయస్థానంలోను షష్ఠ స్థానంలోను తామ్రమూర్తిగా ఉండడం వల్ల, అదేవిధంగా ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీ నుండి ఏకాదశ పంచమ స్థానములందు తామ్రమూర్తిగాను సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. ఈ సంవత్సరం విద్యాయోగం, ఆకస్మిక గృహ వాహన కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, అదేవిధంగా జీతం పెరగడం, పదోన్నతి కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. తోటి ఉద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ఉగాది నుండి మొదటి 3 నెలల్లోపు కూడా గురుబలం అంతగా లేదు కాబట్టి, గురువు చతుర్థ స్థాన సంచార కాలం మీకు మంచి చేస్తుంది. అంటే జూన్ 2వ తేదీ నుండి కూడా చాలా బాగుంటుంది. గృహ నిర్మాణాల వలన లాభం జరుగుతుంది. కుటుంబ గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు తల్లి తరపు ఆస్తి వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారాలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేసేవారికి అధిక లాభాలు ఉండే అవకాశం అయితే ఈ సంవత్సరం అంతా కూడా కనిపిస్తుంది. ఈ మేషరాశిలోని వైద్యులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. కోర్టు కేసుల్లో మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఆత్మవిశ్వాసంతో మీకు విజయం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు ఏవైతే చేస్తారో అవి మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉన్నాయి. శనిగ్రహం వ్యయ సంచారం వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ కూడా జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం ఉంటుంది. ఇతర దేశాలలో ఉద్యోగం, నివాసం మరియు స్థానం సుస్థిరంగా అయితే ఈ సంవత్సరం కనిపిస్తుంది. విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు, నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26వ తేదీ నుండి డిసెంబర్ 11వ మధ్యన రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్ర సంచారం వలన కుటుంబ, అదేవిధంగా వ్యాపార నిర్వహణకు ఖర్చులు అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎగుమతుల వలన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఈ పీరియడ్లో మాత్రమే. మోకాళ్ళు, పాదములకు సంబంధించినటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంది. పనులు ఆలస్యంగా జరిగే అవకాశం కూడా ఉంది. కష్టకాలంలో సహనంతో విజయం చేకూరుతుంది. వ్యాపార అవసరాల కోసం తక్కువ స్థాయి వారితో మీరు స్నేహం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా ఎదుగుతారు. ఈ మేషరాశి వారు శివారాధన చేయడం, రుద్రాభిషేకం చేయడం, ఆంజనేయ ఆరాధన చేయడం, లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయడం వల్ల ఆర్థికంగా లాభం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం వల్ల మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9గా చెప్పబడుతుంది. 1వ తేదీ, 9వ తేదీ, ఈ 2 తేదీల్లో కూడా ఆదివారం, సోమవారం, గురువారాలు కలిసి వచ్చిందంటే ఆ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా చేయదలుచుకుంటే మీకు మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క
పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 5గా చెప్పబడింది. వ్యయం 14గా చెప్పబడుతుంది. రాజపూజ్యం 5, అదేవిధంగా అవమానం 4గా మన యొక్క పంచాంగకర్తలు నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలను ఇస్తారు. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుండి తృతీయ స్థానమందు గురువు లోహమూర్తిగాను ధననాశనం కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఏకాదశము, అదేవిధంగా పంచమ స్థానములందు రజితమూర్తులుగా ఉండే సౌభాగ్యకరమైనటువంటి ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి దశమ చతుర్థ స్థానములందు సువర్ణమూర్తులుగా సర్వ సౌఖ్యాలను కలిగిస్తారు. శని ఏకాదశ స్థానంలో సంచరిస్తూ ఉండడం వలన వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ముందుకు సాగుతుంది. ముందు చూపుతో పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికలను దీర్ఘకాలిక లక్ష్యాలతో మాత్రమే పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో స్థిరమైనటువంటి అగ్రిమెంట్లు, మంచి లాభాలతో సంపాదన అయితే పెరుగుతుంది. వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం ఉంటుంది. జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని వక్రించడం వలన ఆర్థికంగా వృద్ధి క్రమేపీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు ఉంటుంది. న్యాయాధికారులకు ఉన్నతాధికారుల నుండి గుర్తింపు అయితే ఉంటుంది. అందరి నుండి ప్రశంసలు పొందుతారు. ఇనుము, సిమెంటు, గృహ నిర్మాణ సంబంధ వ్యాపారులకు అధిక ధనాదాయం అయితే ఉంటుంది. న్యాయవాదులకు, అకౌంట్ రంగం వారికి తగినంత ఆదాయం అయితే ఉంటుంది. సిమెంటు, ఇనుము, స్టీలు, మైనింగ్ మొదలగు వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే ఉంటాయి. షేర్లు, పెట్టుబడులు సామాన్యంగా ఉంటాయి. రైతులకు అనుకూలమైన కాలంగానే చెప్పవచ్చు. జలచర రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించిన వ్యాపారులకు, అదేవిధంగా పౌల్ట్రీ వ్యాపారులకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. రైస్ మిల్లర్లు, పారిశ్రామిక రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. తృతీయ స్థానమైన కర్కాటకమందు ఉచ్చ గురుని ప్రభావం వలన ఇతరులతో మెరుగైన సంబంధాలు అయితే పెరుగుతాయి. చేసే పనిని ఆసక్తితో చేస్తారు. తోబుట్టువులు, బంధువులు మరియు ఇరుగు పొరుగు వారితో అద్భుతమైన సంబంధాలు అయితే ఏర్పడతాయి. రచయితలు, ప్రచురణకర్తలకు సమాజంలో భాషాపరమైనటువంటి, సాహిత్యపరమైనటువంటి గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి విశేషమైనటువంటి కృషి చేస్తారు. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి గొప్పగా విజయం సాధిస్తారు. ఈ వృషభ రాశి వారికి డిసెంబర్ మొదటి వారం వరకు దశమ చతుర్థ స్థానములందు వరుసగా రాహుకేతువుల సంచారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో వృద్ధి, వృత్తి వ్యాపారాల్లో తగిన గుర్తింపు, అదేవిధంగా ఆదాయం, గృహ విషయాల్లో సౌఖ్యకరంగా ఉంటాయి. ఈ రాశి వారిపై రాహుకేతువుల ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, ఉన్నత చదువులు కలిసి రావడం, అన్ని పనుల్లోనూ కూడా ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, అలాగే వీరికి ఇతరుల నుండి ప్రోత్సాహం కూడా ఉంటుంది. న్యాయాధికారులకు, ఉన్నతాధికారులకు గుర్తింపు ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి శివారాధన చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6. 2, 6వ తేదీలు బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ కలిసి వచ్చిన రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి పని మొదలు పెడదాము అని అనుకున్నట్లయితే ఆ కాలంలో మొదలుపెట్టిన పనులు చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ, తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అదేవిధంగా అవమానం అయితే 7గా చెప్పబడింది. ఈ మిథున రాశి వారికి గురువు జూన్ 1వ తారీఖు వరకు కూడా జన్మస్థానమందు సువర్ణమూర్తిగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అయితే ఇస్తారు. జూన్ 2వ తేదీ నుండి ద్వితీయ స్థానమందు గురువు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దశమ చతుర్థ స్థానములందు లోహమూర్తులుగా ధన వ్యయాన్ని మాత్రం కలిగిస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి నవమ తృతీయ స్థానములందు రజతమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సంవత్సరారంభంలో రచయితలుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయబార కార్యాలయాలలో పనిచేసేందుకు ఉద్యోగ అవకాశాలు అయితే కలిగే అవకాశం ఉంది. ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకం
గురుని ఉచ్చస్థాన సంచారం వాక్పటిమకు, సంపదల వృద్ధికి దోహదం చేస్తుంది. అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు, రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం అయితే పెరుగుతుంది. కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు అయితే వస్తాయి. పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యము, గుర్తింపు లభిస్తాయి. శనిగ్రహం దశమ స్థానం మందు సంచారం వలన ధార్మికమైనటువంటి జీవనం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. పూర్వపు అలసటైతే ఒత్తిడిని తట్టుకుంటారు. ఆరోగ్యం గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. పరస్పర అవగాహన, వృద్ధి, ఆనందమైనటువంటి కుటుంబ జీవనం. న్యాయాధికారులు, బ్యాంకింగు, అదేవిధంగా వాణిజ్య రంగ సంస్థల అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. అధికారులకు చక్కటి గుర్తింపు, ఉద్యోగులకు పదోన్నతులు కలిగే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షలలో రాణించి ఉన్నత ఉద్యోగాలను అయితే సాధించే అవకాశం ఉంది. న్యాయాధికారులుగా అవకాశాలు కూడా వస్తాయి. పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికైతే ఉపయోగపడుతుంది. గతంలో తల్లికి సంబంధించిన పొదుపు చేసిన ధనం ఏదైతే ఉందో అది మీ చేతికి అందే అవకాశం ఉంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలు, ఇతరులను వృద్ధి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశివారు పరిపక్వత, అవగాహన, అదేవిధంగా సమతుల్యతతో వచ్చినటువంటి సవాళ్లను అధిగమించి విజయం అయితే సాధిస్తారు. జూలై 26వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రించి సంచరించుట వలన, దశమ స్థానంలో శనేశ్వరుడు వక్ర సంచారం వలన వృత్తి వ్యాపార లావాదేవీల్లో ప్రతిబంధకములు ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది. బ్యాంకింగ్ రంగం, వాణిజ్య, బ్యాంకు ఉద్యోగ అప్రమత్తతతో వ్యవహరించవలసిన సమయంగా చెప్పవచ్చు. తల్లిదండ్రులు ఇతర దేశాలలో సంచరించడంతో వారికి దూరంగా ఉండవలసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అలాగే వీరు ఇతరులను సహాయకారిగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 5. అలాగే 3వ తేదీ, 8వ తేదీలు ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, శనివారాల్లో కలిసి వస్తే ఆ రోజులలో మీరు సంకల్పం చేసినటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం అయితే 2, వ్యయం 11గా చెప్పబడింది. రాజపూజ్యం 4, అదేవిధంగా అవమానం అయితే 7గా చెప్పబడింది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి వ్యయం అయితే ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. అంటే ఏదైనా స్థిరాస్తిని కానీ, బంగారం కానీ, ఏదైనా పెట్టుబడుల విషయంలో కూడా మీరు నూతన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఏదైనా పెట్టుబడి చేయడం కానీ, శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తారీఖు వరకు కూడా వ్యయ స్థానమందు అంటే 12వ స్థానంలో ఉండటం వలన రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ వృద్ధి కలిగే అవకాశం ఉంది. తదుపరి జూన్ 2వ తేదీ నుండి కూడా జన్మరాశి యందు సువర్ణమూర్తిగా మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలను కలగజేస్తూనే ధన వృద్ధిని కలగజేసే అవకాశం ఉంది. ఈ రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా నవమ, తృతీయ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఈ రాశి వారికి అందిస్తారు. ఆ తదుపరి 6వ తేదీ నుండి అష్టమ, ద్వితీయ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం మాత్రమే ఉంది. గురు సంచారం అయితే చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఉన్నత ఆలోచనలు కలిగే అవకాశం కూడా ఉన్నది. ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిని పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. పరిశోధన, వృత్తి నైపుణ్యాలు అయితే సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఈ కాలం అనుకూలమైనటువంటి సమయంగా అయితే చెప్పవచ్చు. విదేశీ విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కర్కాటక రాశి వారికి సఫలీకృతం అవుతాయనే చెప్పవచ్చు. జన్మ రాశిలో గురువు అంటే ఇతరులను
ప్రోత్సాహకారిగా ఉంటూనే స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా మిమ్మల్ని మోటివేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి కూడా మీరు ఎంపికయ్యే అవకాశం ఉంది. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అధిక ఆదాయం ఉంటుంది. జన్మ గురుని సంచార కాలంలో అహంకార స్వభావం, అదేవిధంగా మాట తొందర వల్ల, ఇతరులపై నోరు జారడం వల్ల కొన్ని చిన్న చిన్న విభేదాలు, సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది ముఖ్య సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు అతిగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారనే చెప్పొచ్చు. భాగ్య రాశిలో శనేశ్వరుడు యొక్క సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేయు వారికి మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రణాళికలు లేకుండా కాలయాపన చేస్తూ బద్ధకంతో ఉండేవారికి సరైనటువంటి ఫలితాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోని రావు. ఎగుమతి దిగుమతి వ్యాపారులకు, పర్యాటక రంగం వారికి, క్యాటరింగ్, హోటల్లో నిర్వహణ, ఆహార సంబంధమైనటువంటి వ్యాపారులకు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన అయితే ఉంటుంది. డిసెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు కూడా, అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా జన్మరాశిలో గురుని యొక్క సంచారం, కేతు సంచారం వలన అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అయితే మంచిది. ఉదర కాలేయ సంబంధ వ్యాధులతో అపమృత్యు దోషాలను కూడా మీరు ఈ సుబ్రహ్మణ్య ఆరాధనతో మీరు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయుర్వృద్ధి, అదేవిధంగా ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తుల విషయాలకు సంబంధించి, లేదంటే ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం, ఋతుక్రమ సమస్యలతో ఈ సంవత్సరం మీరు బాధపడే అవకాశం అయితే ఉంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. డిసెంబర్ వరకు కూడా రాహుకేతువుల సంచారం అష్టమ ద్వితీయ స్థానములందు సామాన్య ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఏ పని తలపెట్టినా కూడా నిర్లప్తత, వృధాగా కాలక్షేపం చేయడం, ఇతరులకు కలిసి రాకపోవడం, అదేవిధంగా మానసికంగా ఇబ్బందులు, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట సంఖ్య 2గా చెప్పబడింది. 7 మరియు 11 సంఖ్యలు సోమవారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ కలిసి వస్తే ఆ రోజుల్లో మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యము కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 5, అదేవిధంగా వ్యయం కూడా 5గానే ఉంది. రాజపూజ్యం 7, అదేవిధంగా అవమానం కూడా 7గానే ఉంది. ఈ రాశి వారికి గురువు 2026వ సంవత్సరము జూన్ 1 వరకు కూడా ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములు ఇస్తారు. అదేవిధంగా తదుపరి జూన్ 2 నుండి కూడా వ్యయ స్థానమందు రజతమూర్తిగా ఉండి సౌభాగ్యకరమైనటువంటి శుభ ఫలితాలను, ఆయుర్వృద్ధిని కలగజేస్తారు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అష్టమ ద్వితీయ స్థానములందు సువర్ణమూర్తులుగా ఉండి విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి సప్తమ జన్మస్థానములందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలను అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక ధన వ్యయం, గృహమున మంగళ తోరణములు, మిత్రుల కలయిక కూడా చూపిస్తుంది. అంటే మీరు ఏదైనా శుభకార్యాలకి ధన వ్యయం ఖర్చు చేసే అవకాశం అయితే ఉంది. గృహంలో మంచి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు అయితే ఈ సంవత్సరం కనిపిస్తుంది. విదేశీ సందర్శనతో ఆర్థిక లాభం కూడా చూపిస్తుంది. ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ అభివృద్ధి, అదేవిధంగా పనులు కూడా కొద్దిగా ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. వ్యయస్థానమందు గురుని స్థితి వల్ల సంతానం సృజనాత్మకంగా చదువుల్లో రాణింపు అయితే ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత, విద్యల్లో గుర్తింపు అయితే ఉంటుంది. మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారులకు అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ క్రయ విక్రయాలు జరిపే అవకాశం ఉంది. స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు కూడా వస్తాయి. కలలు కని ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. మిత్రులతో సంబంధాలు అయితే చెడిపోయే అవకాశం కూడా ఉంది. సప్తమ స్థానంలో ఉన్న రాహు సంచారం వలన సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశం అయితే ఉంది. మాట తొందర వలన బంధువులతో భేదాభిప్రాయములు, జన్మస్థానమందు కేతువు సంచారం వలన ఆధ్యాత్మిక విషయములకు ప్రాధాన్యత అయితే ఉంటుంది.
పని ఒత్తిడి సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యములు అయితే ఈ సంవత్సరం కలుగుతాయి. వ్యవహార వ్యాపారములలో అసంబద్ధమైనటువంటి నిర్ణయాల వల్ల చికాకులు కలిగే అవకాశం ఉంది. యోగాభ్యాసము, కాలినడక, పౌష్టికాహారము తీసుకొనటం వలన ఆరోగ్యం ఉంటుంది. వ్యాపార లావాదేవీలలో అనుభవజ్ఞుల సలహా తీసుకుని పాటించడం మంచి సూచనగా తెలియజేస్తున్నాం. నిజాయితీ, నిలకడ ప్రయోజనం ద్వారా మిత్రులతో విభేదములను అయితే నివారించవచ్చును. జూలై 26వ తేదీ నుండి డిసెంబర్ 11 మధ్యన అష్టమ రాశి యొక్క మీనరాశిలో రేవతి, ఉత్తరాభద్ర నక్షత్రంలో శని వక్రించి సంచరించడం వలన వ్యవహార ప్రతిబంధకములు, ఆరోగ్య లోపం, ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరం పడే అవకాశం అయితే సూచిస్తుంది. మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం అపమృత్యు దోషం నుండి అయితే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య అయితే 1, 4, 10 సంఖ్యలు గల తేదీలు ఆదివారం కానీ, సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారాల్లో కలిసి వస్తే ఆ రోజున మీరు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కన్యా రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం అయితే 8, వ్యయం 11గా చెప్పబడింది. రాజపూజ్యం అయితే 3, అవమానం కూడా 3గానే ఉంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. తదుపరి జూన్ 2 నుండి ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా ధననాశనం కలిగించే అవకాశం ఉన్నది. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా సప్తమ జన్మస్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి షష్ఠ వ్యయస్థానములందు రజితమూర్తులుగా శుభకరమైనటువంటి ఫలితాలు కలిగించే అవకాశం అయితే ఉన్నది. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలకు, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి గణనీయమైనటువంటి లాభాలు, జీవితంలో మెరుగైనటువంటి ఆనందాన్ని, ప్రయోజనాలను కూడా ఈ కాలంలో సూచించడం జరుగుతుంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడం, ఉదార దృక్పథం ద్వారా సంపాదన సామర్థ్యాన్ని, వారి ఆకాంక్షలను అయితే నెరవేర్చుకుంటారు. వ్యక్తిగత ఎదుగుదల, లాభస్థానంలో ఉన్న గురుడు వల్ల వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది. లాభస్థానం అందలి గురుడు స్థితి వల్ల సుఖ సౌఖ్యాలు కూడా నెలవుగా అవుతుంది. అధికార వృద్ధి, బాధ్యతాయుతమైనటువంటి పదవులకు ఎంపిక అవ్వడం, ఇష్టాయిష్టాలను ఎరిగి ప్రవర్తిస్తారు. భద్రతా గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు, అదేవిధంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. పంచమ షష్ఠ స్థానాధిపతిగా త్రికోణాధిపత్య కారకమై శుభాన్ని కూడా ఇస్తాడు. శారీరక దారుఢ్యం అయితే ఉంటుంది. సంతానంతో, సోదరులతో భేదాభిప్రాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. శని సంచార కాలం వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కూడా తెస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వివాదాలు లేని మానవ సేవ అయితే చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యలు అయితే కలిసి వస్తాయి. ఊబకాయం, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా చేతులకు సంబంధించి, జనన అవయవాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఈ కాలంలో మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా, మంచి వ్యక్తిత్వంతో అందరికీ సహకార బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిబద్ధతతో మీరు ఈ కాలంలో పనిచేసే అవకాశం ఉంది. క్రమశిక్షణ మరియు సహనాన్ని అవలంబించడం ద్వారా జీవితంలో విజయం సాధించగలుగుతారు. రైసు మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారస్తులకు, స్థిరాస్తి వ్యాపారం మరియు గృహ నిర్మాణాలు చేయవారికి అధిక ఆదాయం, అదేవిధంగా లాభాలు చేకూరే అవకాశం అయితే ఉంది. ఉత్పత్తుల రంగం, ఇసుక, అదేవిధంగా పెట్టుబడి, రవాణా చేసేవారికి కూడా సౌఖ్యంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేయవారికి సామాన్యమైనటువంటి వృద్ధి మాత్రమే ఉంటుంది. శత్రుక్షయం, అదేవిధంగా మిత్రలాభం అవుతుంది. గత సంవత్సరంలో వృత్తి వ్యాపారం
వ్యాపారాల్లో సవాళ్లను అధిగమించి పురోగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత, అదేవిధంగా ఆశించిన ధన లాభాన్ని పొందుతారు. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా చెప్పబడింది. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారాల్లో ఈ 5వ తేదీ కలిసి వచ్చిన రోజున మీరు తలపెట్టే ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా మన యొక్క పంచాంగకర్తలో నిర్ణయం చేయడం జరిగింది. ఈ రాశి వారికి గురువు 2026వ సంవత్సరం జూన్ 1 వరకు కూడా భాగ్యస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. జూన్ 2వ తేదీ నుండి దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా షష్ఠ వ్యయస్థానములందు లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6 నుండి పంచమ ఏకాదశ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. రాజ్యస్థాన గురు సంచారం వలన వీరు సాంఘికంగా గుర్తింపు, ప్రజా గౌరవం అయితే పొందుతారు. వృత్తి విషయాలలో భావోద్వేగంతో వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు వేతన విషయంలో అసమానతలు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. వృత్తి అవకాశాలు, అదేవిధంగా చేసే పనిలో నాణ్యత వలన గుర్తింపు, ఆర్థిక వృద్ధి కూడా కనిపిస్తుంది. దశమ స్థాన సంచారం వలన కెరీరు, వృత్తి విషయాల్లో ముందంజ ఉంటుంది. కీర్తి, రాజకీయపరమైన జీవితంలో ఆందోళనలు అయితే ఉంటాయి. కోర్టు, లిటిగేషన్, న్యాయపరమైన అంశాల్లో విజయం ఉంటుంది. విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేస్తారు. వక్తృత్వపు పోటీల్లో విజయం ఉంటుంది. కీర్తిని ఇనుమడింపజేస్తారు. దూర ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. సామాజికంగా కెరీర్ పరంగా పురోగతి కనిపిస్తుంది. కోర్టు, అదేవిధంగా అధికారులకు, న్యాయవాద వృత్తుల వారికి అయితే అభివృద్ధి ఉంటుంది. శనేశ్వరుడు షష్ఠ రాశి సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభకార్య నిర్వహణ, భూ గృహ స్థిరాస్తులు వృద్ధి అగుట, ధనధాన్యము లాభంలో, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాలలో క్రమశిక్షణతో అయితే ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. నిర్ధారించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రోజువారీ బాధ్యతలను ఆధ్యాత్మిక, వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలుగా మారుస్తుంది. వృత్తి విషయంలో మంచి అవకాశాలు, విదేశాల నుండి అధిక ధన లాభాలు, రుణాల చెల్లింపుకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు. బ్యాంకుకు అప్పులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తగ్గించుకుంటూ మీరు ఈఎంఐలు అయితే కడుతూ ఉంటారు. వ్యాధి నిర్మూలన కూడా ఈ కాలంలో మీకు కనిపిస్తూ ఉంది. కిరాణా, కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు అయితే వస్తాయి. నిర్మాణ రంగం వృత్తిపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రాయి వ్యాపారస్తులకు ఆశించలు ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మే, జూన్, జూలై నెలల్లో ప్రయాణాలు అయితే మీరు తగ్గించుకోవాలి. శాంతము వహించాలి. రాహుకేతువులు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు. ఇతర దేశాలకు వెళ్ళి సంతానం సృజనాత్మకంగా అయితే రాణిస్తారు. నూతన పరిశోధనల వలన భాగస్వామ్యాలకు గుర్తింపు అయితే పొందుతారు. అనేక రకాలుగా కృషి, అదేవిధంగా అధ్యయనం చేసి కొత్త విషయాలను అయితే కనిపెడతారు. సంతానం సామాజిక నెట్వర్క్లు దూరంగా ఉండి విద్య, అదేవిధంగా వృద్ధి, ప్రోత్సాహ విషయంలో నిరంతరం అయితే కృషి చేస్తారు. ధాన్యం మిల్లులు, ధాన్యం కమిషన్ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు అయితే ఉంటాయి. మిర్చి, మిరియాలు, మసాలాలు, అపరాలు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాల్లో మార్పు అయితే కలగవచ్చు. కలప వ్యాపారస్తులకు అధికంగా లాభాలు అయితే ఉంటాయి. ఈ తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6 మరియు బుధవారం, శుక్రవారం, శనివారాల్లో కలిసి వస్తే మరింత శుభకరమైనటువంటి ఫలితాలు ఆ రోజుల్లో కలుగుతాయి. అదేవిధంగా దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం వినడం వల్ల, పఠించడం వలన సమస్తమైనటువంటి దోషాలు కూడా ఈ తులారాశి వారికి ఇట్టే తొలగిపోతాయి అని తెలియజేస్తూ, తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం అయితే 8, రాజ్యపూజ్యం 2, అవమానం 6గా చెప్పబడింది. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా ఉండి దీర్ఘాయుర్దాయమును, ధనలాభములను,
అత్యంత శుభ ఫలితములను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి జూన్ 2వ తేదీ నుండి కూడా భాగ్యస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉంది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు పంచమ ఏకాదశ స్థానములందు తామ్రమూర్తులుగా వ్యవహరిస్తూ సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి చతుర్థ దశమ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితములను అయితే ఇచ్చే అవకాశం ఉంది. సంవత్సర ప్రారంభంలో గురుని అష్టమ స్థాన స్థితి ఆరోగ్య విషయమే అనుకూలంగా లేదు. తల నరములు, మెడ నరములు సంబంధించినటువంటి నొప్పులు, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం, ఆర్థిక విషయాలలో ఆకస్మిక ధనవృద్ధి, వృత్తి ప్రాపంచిక సౌఖ్యాలను అనుభవించే అవకాశం అయితే ఉంది. పెద్దలకు ఆయుర్వృద్ధి, ఆపదలు అయితే తొలగే అవకాశం ఉంది. గురుని భాగ్యస్థానమందు అదేవిధంగా ఉచ్చ స్థితి అన్ని రంగాల్లో వారికి కూడా పురోగభివృద్ధిని సూచించడం జరుగుతుంది. ఉన్నత విద్యలలో ఉత్తీర్ణులైన వారు చాలా చిన్న వయసులోనే విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్యలు, సాంస్కృతిక జ్ఞానం, ఉన్నత విద్యలలో రాణించడం మరియు వారసత్వ విషయాలలో ముందంజ వేయడం వలన ధనవృద్ధి కలిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉన్నత విద్యలలో రాణించి స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో వక్ర గురుని ప్రభావం వలన అభ్యాసం, ఆధ్యాత్మిక సాధనలో అడ్డంకులను అయితే అధిగమిస్తారు. పంచమ స్థాన శని క్రమశిక్షణ అదేవిధంగా పట్టుదలతో కార్యసాధకులుగా తీర్చిదిద్దుతుంది. సృజనాత్మకత, ఆలోచనలో సహనం, పట్టుదల, విజయం సాధించే అవకాశం ఉంది. సంపన్నమైనటువంటి జీవనాన్ని పొందుతారు. అదృష్టం, క్రమశిక్షణ కలిగి సంతానాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. విధేయత అదేవిధంగా పరస్పర అవగాహన, నిబద్ధత కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలను అయితే స్వీకరిస్తారు. తోబుట్టువులకు స్వస్థత కలుగుతుంది. తల్లి ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది. క్రీడలు, విద్య మరియు పరిశోధనలో రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అయితే కలిసి రావనే చెప్పవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో అధ్యయనాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఈ రాశిలోని రైతులకు పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి, యాంత్రిక పరిశ్రమల వారికి ఆదాయ మార్గాలు అయితే పెరుగుతాయి. భూ క్రయ విక్రయాలు కూడా మధ్యవర్తులకు, స్థిరాస్తి వ్యాపారులకు కూడా రాణింపు ఉండే అవకాశం అయితే ఈ సంవత్సరం కనిపిస్తుంది. స్వతంత్ర వృత్తులు వారికి హోదా, గౌరవం అయితే పెరుగుతుంది. వివాహాది శుభయోగములు, విద్యార్థులకు పురోగతి, వ్యాపారస్తులకు వ్యాపారాల్లో విజయం కూడా సంప్రాప్తించే అవకాశం అయితే ఉంది. దూర ప్రాంతాలలోని అభిమానులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషను, అధికారుల అండదండలు, సహాయం అయితే అందుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే కలుగుతాయి. 2026 డిసెంబర్ నుండి సైనిక, రాజకీయ, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, సాంకేతిక రంగాల వారికి ప్రమోషన్లు, దూర ప్రాంతాల్లో నివాసం ఉండే అవకాశం అయితే చూపిస్తుంది. అంటువ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. అదేవిధంగా 5, 8 తేదీ సంఖ్యలకు సోమవారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ కలిసి వచ్చినట్లయితే ఆ రోజులలో మీరు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి అని తెలియజేస్తూ, తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఆదాయం అయితే 14, వ్యయం 11గా చెప్పవచ్చు. రాజపూజ్యం 5, అవమానం 6గా చెప్పబడింది. ఈ యొక్క ధనస్సు రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములు ఇస్తారు. జూన్ 2వ తేదీ నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా దీర్ఘాయువు, వృద్ధి, సంపదలను, సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం అయితే ఉన్నది. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు చతుర్థ దశమ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి తృతీయ, నవమ స్థానములందు సువర్ణమూర్తులుగాను ఆశాజనకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. సంవత్సరారంభంలో వివాహ విషయంలో అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులకు
పై అధికారులతో సంబంధాలైతే మెరుగుపడతాయి. భార్య పిల్లలతో అవగాహన అయితే పెరుగుతుంది. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు గతం కంటే మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణాలైతే కలిసి వస్తాయి. విలాసవంతమైనటువంటి జీవన విధానము, సంపద, జ్ఞానము, ఉన్నత స్థాయి జీవన శైలి, సామాజికంగా గౌరవము, సంతోషకరమైనటువంటి వివాహ జీవితము, మత విశ్వాసాలకు, సాంప్రదాయాలకు అయితే కట్టుబడి ఉంటారు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుని సంచారం వల్ల ఆరోగ్య విషయాలపై కొద్దిగా శ్రద్ధ వహించాలి. తలనరములు, అదేవిధంగా ఛాతీ సంబంధ వైద్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అర్ధాష్టమ శనిచే తల్లి ఆరోగ్య విషయంపై శ్రద్ధ అయితే అవసరము. జీవితంలో ఆకస్మికమైనటువంటి పరిణామాలు గోచరించే అవకాశం కూడా ఉంది. ఫైనాన్సు, అకౌంటు రంగాల వారికి కేంద్ర సర్వీసులలో ఉద్యోగంలో అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందే అదృష్టం అయితే కనిపిస్తుంది. అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిరి పాత గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు అయితే అంత అనుకూలంగా లేవు. పాత బాకీల వసూళ్లపై శ్రద్ధ అయితే వహించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకు జాగ్రత్త అయితే అవసరం. అర్ధాష్టమ శని సంచారం ఈ రాశి వారిపై అన్ని విషయాల్లోని ప్రభావం చూపిస్తుంది. రాజకీయ నాయకులకు సరైన సమయం కాదని చెప్పవచ్చు. వ్యవహార ప్రతిబంధకాలు అయితే ఎదురవుతాయి. న్యాయ సంబంధమైనటువంటి కోర్టు విషయాలు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాహన ప్రమాద సూచన కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అయితే అవసరం. ఆరోగ్య సమస్యలు కూడా చూపిస్తూ ఉన్నాయి. పని చేసే చోట, ఇంటి వద్ద విభేదాలు మరియు వాదనలు అయితే పెరుగుతాయి. వృత్తి వ్యాపారులకు అనూహ్యమైనటువంటి లాభాలు కలుగుతాయి. అయితే ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణిత చెందిన వారిగా, బాధ్యతాయుతమైనటువంటి వారిగా గుర్తించబడతారు. తెలివితేటలతో వ్యాపారులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఈ యొక్క ధనస్సు రాశి వారికి రాహుకేతువుల సంచారం వల్ల గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో వ్యవహరిస్తారు. పనులను మనోనిబ్బరంతో, దీక్ష, దైవ బలంతో పూర్తి చేస్తారు. ధార్మికతతో ఇతరులకు ఆదర్శంగా అయితే ఉంటారు. ఉన్నత విద్యలలో ముందంజ ఉంటుంది. వ్యాపార సంస్థలను నడిపే వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. సంవత్సర ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాల్లో అనూహ్యమైనటువంటి లాభాలు కూడా చూపిస్తున్నాయి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య అయితే 3, 8, 9 తేదీలలో బుధవారం, శుక్రవారం, శనివారాలు కలిసి వస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలియజేస్తూ, తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయము 2, అదేవిధంగా వ్యయం అయితే 8గా కనిపిస్తుంది. అంటే ఆదాయం తక్కువగాను, వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. రాజపూజ్యం 1, అదేవిధంగా అవమానం కూడా 2గా చూపిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు షష్ఠ స్థానంలో సంచరిస్తూ సువర్ణమూర్తిగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తారు. తదుపరి జూన్ 2వ తేదీ నుండి సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే కలగజేస్తారు. తదుపరి రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు తృతీయ, నవమ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషమైన యోగములు కలిగజేస్తాయి. అదేవిధంగా శుభకరమైనటువంటి ఫలితాలను తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ద్వితీయ, అష్టమ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్యమైన ఫలితాలను మాత్రమే వస్తాయి. గురువు వివాహం, అదేవిధంగా జీవిత భాగస్వామి, అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైనటువంటి భాగస్వామ్యాలను పొందడంలో విజయాన్ని కలగజేస్తాడు. అవివాహితులకు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కావలసిన వారికి, వాళ్ళందరికీ కూడా చక్కటి వధువుతో కానీ, వరుడితో కానీ వివాహ సంబంధాలు అయితే కుదురుతాయి. సంపన్నమైన, తెలివైన, ఖ్యాతిగల భాగస్వామిని కూడా పొందుతారు. ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల వల్ల సుసంపన్నమైనటువంటి వ్యాపార భాగస్వామిని కలిగి ఉంటారు. డిసెంబర్ 13వ తేదీ నుండి సంవత్సరాంతం మధ్య గురుని యొక్క వక్ర చలనం వలన జీవిత భాగస్వాముల అహంకారం లేదా బద్ధకంతో వ్యవహరించే అవకాశం ఉంది. ఊబకాయం, మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు మొదలగు అసౌకర్యాలు అయితే బాధ పెట్టే అవకాశం ఉంది. ఇతరులను ఆకట్టుకునే విధంగా మీ యొక్క ప్రసంగము, నోటి వాక్ పటిమ ఉంటుంది. ఇతరులపై పట్టు సాధిస్తారు. గృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఇతర దేశాలలో సైతం గృహాలను కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శనైశ్వరుడు అన్ని రంగాల్లో శుభ ఫలితాలను కలగజేసి అదృష్టవంతులుగా మిమ్మల్ని మార్చే
అవకాశం అయితే కనిపిస్తుంది. ధైర్యం, ప్రణాళిక, కార్యసాధనకు తగిన వ్యూహాన్ని అయితే సిద్ధం చేసుకుంటారు. 10 మందిపై పట్టు కలిగిన స్వభావాన్ని అయితే అలవర్చుకుంటారు. ఎన్నికలలో ప్రత్యర్థులపై సునాయాసంగా గెలిచే అవకాశం అయితే ఉంది. విలాస జీవన విధానానికి అలవాటు పడతారు. ఆత్మవిశ్వాసం అవాంతరాల కారణంగా వ్యక్తిత్వంలోకి తిరిగి వస్తుంది. జీవితంలో మంచి విజయం సాధిస్తారు. రక్త ప్రసరణ, తలనొప్పి, అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఎక్కడ మనకి చికాకులు ఏర్పడతాయో అనే యొక్క మనోవేదనని కూడా మీరు అనుభవిస్తారు. ఆదాయాన్ని అయితే అనుకున్న విధంగా సాధిస్తారు. కొత్త ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారి మంచి లాభాన్ని అందిస్తాయి. చాలా సంతోషంగా మెరుగ్గా ఉండే సమయం అనే చెప్పవచ్చు. సరైన వ్యూహాన్ని అయితే ఎంచుకుంటారు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఫ్యాక్టరీల యజమానులకు, మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి, దళారీలకు, స్థిరాస్తి క్రయ విక్రయదారులకు కూడా ఆశించినటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. కిరాణా, అపరాలు, మిర్చి, సుగంధ వస్తువుల క్రయ విక్రయదారులకు కూడా ఆదాయం అయితే బాగుంటుంది. స్టేషనరీ, కాస్మెటిక్ వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారుల కృషికి తగినటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారులకు అధిక సుంకాల ప్రభావం వల్ల అమ్మకం తగ్గే అవకాశం కొద్దిగా కనిపిస్తుంది. షాపింగ్ మాల్ వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జన్మరాశిలో రాహువు సంచారం వలన ముఖ కవళికలలో మారడం, కళ తప్పడం, శ్మశాన సందర్శనం, ఇతరులకు భీతి కలిగించే వార్తలు వినడం, ఇతర దేశాల సందర్శనకు వీసాలు అయితే సంపాదిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో చదువులకు వీసాలు సులభంగా పొందే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 4వ తేదీ, అదేవిధంగా బుధవారం, శుక్రవారం, శనివారాల్లో కలిసి వచ్చిన రోజుల్లో మీరు ఏ పని సంకల్పించినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగజేస్తాయి అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం అయితే 2, వ్యయం అయితే 8, రాజపూజ్యం 4, అవమానం 2గా చెప్పబడింది. ఈ రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు పంచమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను, తదుపరి జూన్ 2 నుండి షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితములను అందజేస్తారు. ధనము, కుటుంబ వృద్ధిని కలగజేస్తాయి. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ద్వితీయ, అష్టమ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే అందజేస్తాయి. సామాన్య యోగములు మాత్రమే కలుగుతాయి. ఆ తదుపరి జన్మ సప్తమ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కృత్రిమ మేధస్సుకు సంబంధించిన, అంటే ఏఐకి సంబంధించిన సాంకేతిక పరిపక్వత సాధించి ఇతర దేశాలకు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణం అనే చెప్పవచ్చు. క్రమశిక్షణతో కృషి చేస్తారు. అధిక దిగుబడి వలన తగిన ఆదాయాన్ని అయితే పొందుతారు. సమయానికి వైద్య సహాయం అందడం వల్ల మీకు అనారోగ్యం నుండి బయటపడతారు. ఆరోగ్యం క్రమేపీ రాణించి ఆర్థిక వృద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. శ్రమించి ధైర్యంతో విజయం సాధిస్తారు. సామాజిక సేవకైతే ఈ రాశివారు అంకితం అవుతారు. ఆర్థిక వెనుకబాటు, రుణాలు, అదేవిధంగా అనారోగ్యం వల్ల చికాకులు, శత్రువులు ఎక్కువ అవుతారు. కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఉత్పత్తిదారులు, స్టోన్ క్రషర్స్, మైనింగ్ వ్యాపారులకు ఆదాయం అయితే పెరుగుతుంది. సినిమా రంగం వారికి, నిర్మాణ రంగం వారికి ఒడిదుడుకులు తప్పవనే చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు అయితే సామాన్యంగా ఉంటాయి. ఫౌండరీస్, ఇనుము, ఉక్కు, మెషిన్ కటింగ్, టూల్స్ పరిశ్రమల వారికి బాగుంటుంది. చేతి వృత్తుల వారికి, మధ్య తరహా పరిశ్రమల వారికి ఆదాయం అయితే సమకూరుతుంది. కుంభరాశి వారికి శనీశ్వరుడు ద్వితీయ స్థానమందు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి ధన విషయాల్లో పొదుపు అయితే అవసరం. వాగ్దారిని, మంచి మాటలను పరిమితం చేసుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని తెలియజేస్తూ, కంపెనీ షేర్లలో పెట్టుబడులు నిలబడి ఉంటాయి. రైతులకు, కమ్మరి వ్యాపారస్తులకు కూడా భూమిని నమ్ముకుని జీవించే వృత్తుల వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు భ్రమలకు లోనయ్యే అవకాశం, ఇతరుల విషయాల్లో తలదూర్చి హద్దు మీరి ప్రవర్తించడం,
భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం లాంటివి చేస్తారు. జన్మరాశిలో రాహువు ముఖము కళ తప్పినట్లు ఉండుట, శ్మశాన సందర్శనము, జోదమునకు అధిక ధన వ్యయము, సప్తమ స్థానంలో కేతువు స్వయం కృషి, అహంకార, నాయకత్వ లక్షణాల వలన కార్య విముఖత అయితే కనిపిస్తూ ఉంది. విదేశీయాన అభిలాష అయితే ఫలిస్తుంది. చేతి వృత్తుల వారికి, మధ్య తరహా పరిశ్రమల వారికి ఆదాయం సమకూరుతుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన నియమ నిష్టలతో చేయడం వలన వ్యవహారంలో భంగపాటు తొలగి సద్బుద్ధి, కార్యసిద్ధి అయితే కలుగుతుంది. కుంభరాశి వారికి ఈ అదృష్ట సంఖ్య 8గా చెప్పబడుతుంది. అదేవిధంగా 2, 3, 7 తేదీల్లో బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వస్తే మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు ఆ రోజుల్లో కలుగుతాయి అని తెలియజేస్తూ, తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంది. ఈ రాశి వారికి గురువు జూన్ 1వ తేదీ వరకు చతుర్థ స్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను అందజేస్తారు. తదుపరి జూన్ 2 నుండి పంచమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తాం. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు జన్మ సప్తమ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషమైన ధనయోగాలను కలగజేస్తారు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ద్వితీయ అష్టమ స్థానములందు లోహమూర్తులుగాను సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తారు. జూలై 26వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ మధ్యలో రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని వక్ర సంచారం వలన రుణముల ఒత్తిడి పెరిగి కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. శిరస్సు, పాదముల సంబంధ అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. జూన్ నెలారంభం నుండి గురుని పంచమ స్థానం వలన చాలా ఆశావాహంగా ఉండి ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది. సత్సంతానం కలుగుతుంది. ఎవరికైతే సంతానలేమితో ఇబ్బంది పడుతున్నారో వారికి చక్కటి శుభమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. రాహు వ్యయస్థానంలో అనవసరమైన ఖర్చులకు, విదేశీ ప్రయాణాలను అయితే సూచిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గించడం అయితే మంచిది. ఆధ్యాత్మిక విషయములకు ప్రాధాన్యత, అదేవిధంగా పంచమ స్థానమందు బృహస్పతి అంటే గురువు ఉచ్చ స్థితి వలన అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తారు. పూర్వపుణ్యం వలన ఆకస్మిక ఉపద్రవాల నుండి రక్షణ అయితే కలుగుతుంది. అపమృత్యు దోష నివారణ కూడా కలుగుతుంది. దైవ బలంతో అన్నింటా రాణిస్తారు. ఈ రాశివారు తమ సద్గుణవంతమైనటువంటి సంతానం వలన ఆనందాన్ని పొందుతారు. జన్మరాశి యందు శని ఉండుట వలన ఈ రాశి వారికి దైవ బలము, జ్ఞాపక శక్తిని పెంచుకోవడంలో బుద్ధిశాలిగా, అదేవిధంగా జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేయువారిగా తీర్చిదిద్దుతుంది. శారీరక దారుఢ్యం అయితే కలిగి ఉంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు అయితే వస్తాయి. వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు కూడా ఉంటాయి. రాహు సంచారం వల్ల సంవత్సరారంభంలో ప్రతి పని ప్రారంభంలో అడ్డంకాలు అయితే కనిపిస్తున్నాయి. అబద్ధాలు చెప్పడం, జోదంలో నష్టపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇతరులపై దౌర్జన్యం, మోసం చేస్తారు. దొంగతనం వంటి నేరారోపణలతో కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. మానసిక సమస్యలు, నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రుద్రాభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోష నివారణ కూడా జరుగుతుంది. మృత్యుంజయ మంత్రంతో గృహంలో శాంతి అయితే జరుగుతుంది. ఆత్మహత్యా ప్రయత్నాలను కూడా మీరు నివారించుకోవచ్చు. డిసెంబర్ నెల నుండి రాహుకేతువుల రాశి మార్పు చాలా అనుకూలంగా సూచిస్తుంది. అన్ని రకాల ఆరోపణల నుండి కూడా మీరు విముక్తిని పొందుతారు. ఆకస్మిక ధనలాభం అయితే అప్పటి నుంచి కనిపిస్తుంది. భూగృహ స్థిరాస్తులు అయితే వృద్ధి అవుతాయి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం చేసేవారికి అయితే బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. చేపలు, రొయ్యలు మొదలగు వ్యాపారముల వారికి గతం కంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. రైతులకు పంటలు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక ధనలాభం, భూగృహ స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. అదేవిధంగా పరిశోధనా రంగం వారికి నూతన ఆవిష్కరణలు చేయడం వల్ల గుర్తింపు వస్తుంది. గాయకులకు, సాహిత్య కళాకారులకు గుర్తింపు తెచ్చే సమయంగా ఉంది. రచయితలకు
పుస్తక వ్యాపారం, స్టేషనరీ వ్యాపారస్తులకైతే కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు ప్రజా సంబంధాలైతే బలపరుచుకుంటారు. కీర్తి ప్రతిష్టలైతే పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క మీనరాశి వారికి అదృష్ట సంఖ్య అయితే 7. గురువారం, సోమవారం, మంగళవారం కలిస్తే ఆ రోజున మీరు మొదలుపెట్టిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. అదేవిధంగా ఆంజనేయ ఆరాధన, దుర్గా ఆరాధన, శివారాధన చేయడం కూడా మీకు చక్కటి మరింత శుభకరమైనటువంటి ఫలితాలు కలగజేయడంలో ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్ట రత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.